వాస్తవానికి పెట్రోల్ కొరత లేదు. కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలామంది పెట్రోల్ దొరకదేమో అనే భయంతో క్యూ కట్టడానికి వెళ్ళిపోతున్నారు. అంటే పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళిపోయి క్యూ కడుతున్నారు. దాన్ని చూసినటువంటి చాలామంది పెట్రోల్ అయిపోతుందేమో, నిజంగానే ఇంతమంది ఉన్నారంటే బహుశా మరి మనకి రేపటికి దొరకదేమో అని మరికొంతమంది వెళ్ళిపోయి అక్కడ లైన్లో నిల్చుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఇది ఏర్పడిపోయింది, పెట్రోల్ కొరత ఏర్పడిపోయింది, భాగ్యనగరంలో చాలా పెట్రోల్ కూడా బంద్ అయిపోతున్నాయి అని కూడా చాలామంది ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి పెట్రోల్ ఉంది, కానీ ఒకరిని చూసి ఒకరు పెట్రోల్ అయిపోతుందని భయంతో లైన్లో క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది అది చాంతాడంత లైన్ అయిపోతుంది. కాబట్టి పెట్రోల్ అయితే ఉంది. కొన్ని బంకుల్లో పెట్రోల్ లేదు అంటున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళు పేమెంట్ చేయడం లేదంట. పేమెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి పెట్రోల్ ఆపేశారు. ఇంతకుముందు పెట్రోల్ పేమెంట్ చేయకపోయినా ఇచ్చేవాళ్ళు. సో ఈసారి పేమెంట్ చేయకపోతే ఆపారు. అందువల్ల ఆ పెట్రోల్ బంకుల్లో ఇది లేదు. అది ఒకటో రెండో కొద్ది గొప్ప అంతే తప్ప ఎక్కువ బంకుల్లోనైతే ఇదేం లేదు. కానీ మనమే ఒక ప్యానిక్కి గురయ్యి ఈ విధంగా అందరం లైన్లోకి వెళ్ళిపోతున్నాం. వాస్తవానికి పెట్రోల్ ఉంది, గ్యాస్ కొరత ఎంతో కొంత వస్తే రావచ్చు, కానీ పెట్రోల్ కొరత ఏమీ లేదు. మనమే అనవసరంగా భయానికి గురవుతున్నాం. చాలామంది పెద్ద పెద్ద డ్రమ్ములు కూడా తీసుకొచ్చి, అంటే డబ్బాలు కూడా తీసుకొచ్చి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈ భయం వల్ల ఇంకా ఎక్కువ లోటు ఏర్పడిపోద్ది. దీనివల్ల సమానత్వం పోయే అవకాశాలు ఉంటాయి. రావలసినటువంటి వాడికి, కావలసినటువంటి వాడికి పెట్రోల్ దొరక్క అసలైనటువంటి వ్యక్తులందరూ నష్టపోతారు. అనవసరంగా భయానికి గురవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే చెబుతుంది, ఒకవేళ పెట్రోల్ అయిపోయింది జాగ్రత్తగా ఉండండి, లేదనుకుంటే ధర పెంచుతుంది. ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు. ఇప్పటికే అనేక ఈ చమురు తీసుకొని వస్తున్నటువంటి నౌకలు వస్తున్నాయి. మరో 22 హార్మోజ్ జలసంధి నుంచి కూడా దాటబోతున్నాయి. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు, టైం వేస్ట్ చేసుకుంటారు? సరే, మీ సమస్యలు మీకుంటే నేను కాదన్ను, కానీ మన ప్యానిక్కే మనల్ని ఈరోజు ఆ పెట్రోల్ బంకులు గంటల తరబడి నిల్చొనే విధంగా చేస్తుంది.